వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. అయితే చిలుకూరు బాలాజీ ప్రధాన అధ్యక్షుడిపై దాడి చేయటం అయితే జరిగింది. 20 మంది వచ్చి ఒకేసారి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు జరిగి ఉండిద్ది అంటారు? దానికి ముందు ఒకటి చెప్పుకుందాం. వీర రాఘవ అనే ఒక అబ్బాయి, ఓకే, తను రామరాజ్యాన్ని నేను స్థాపిస్తాను, ఈ క్రమంలో రామరాజ్యం పేరిట సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాను అనే ఒక నినాదంతో తిరుగుతున్నాడు బయట. నిజంగా వీడేం చేస్తాడో తెలియదు ఎవరికి. ఓకే, బేసిక్గా ఏం తెలీదు, బట్ ఆ పేరు పెట్టుకొని తిరుగుతున్నాడు. రామరాజ్యం స్థాపించడం తర్వాత సంగతి. హిందువుడే వీడు, ఎంత కాదన్నా హిందువేగా. అలాంటి ఒక హిందువు తిరుమలకి వెళ్ళినా, ఇంకా పోనీ కాణిపాకం వెళ్ళినా, అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళినా, బెజవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళినా, మన చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళినా, ఓకే, చక్కగా పూజ చేసుకొని వాడి కోరిక తీర్చేలాగా దేవుడిని దండం పెట్టుకొని రావాలి. కానీ వీడేంటంటే ఒక టాస్క్ తీసుకున్నాడు. ఓకే, ఎలాంటిది, ఈ మధ్యలో కూడా కోటప్ప కొండకి అక్కడిక్కడ కొన్ని వెళ్ళాడు. టెంపుల్స్కి వెళ్ళి ఆ ప్రధాన అర్చకుడితో ఒక బేరం కుదుర్చుకోవడం, ఒప్పందం. ఓకే, అంటే ఎలా? మీ టెంపుల్ని రామరాజ్యంలో విలీనం చేయండి, అండ్ మీ దగ్గరకు వచ్చే భక్తులందరినీ కూడా ఇలా చెప్పండి. అదేంటి బేసిక్లీ రామరాజ్యంలో విలీనం అంటే ఏమొస్తుంది అలా చేస్తే అండి? వాడికి తెలియాలి. ఓకే, అదే ఎవడి ఆనందం వాడికి. దేశవ్యాప్తంగా అన్ని టెంపుల్లో జై శ్రీరామ్ అనేది వినపడాలి. టెంపుల్ విఘ్నేశ్వర టెంపులే, జై శ్రీరామ్ అనాలి వాళ్ళందరూ కూడా. అంటే విఘ్నేశ్వర టెంపులే. ఇప్పుడు మనం నార్మల్గా సాయిబాబా టెంపుల్లోనూ వినాయకుడిని పెడతాం, వినాయక టెంపుల్లోనూ సాయిబాబాని పెడతాం, అందరూ ఉంటారు, పెద్ద విషయం కాదు. హిందువులకు అంతా ఒకటే. కాకపోతే ఏంటంటే మెయిన్ ప్రధాన అర్చకులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదం చేయాలి, అందరినీ అలా అనాలి అనేది వీడి ఉద్దేశం. నిజంగా వీడు రామభక్తుడా లేక సైకోనా తెలియదు. ఇలా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఇంతకుముందు వీడు ఏం చేశాడో తర్వాత సంగతి. వీడి మీద గతంలోనూ కేసులు ఉన్నాయి, హ్యాబిట్స్లోనూ ఒక కేసు ఉంది 2015లో. ఇప్పుడు ప్రజెంట్ మన రంగరాజన్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు ఇంటికి 20 మందిని వేసుకొని వెళ్ళాడు. ఆయన అలాగే కింద కూర్చున్నాడు, వీళ్ళందరికీ కుర్చీలు వేసాడు, కూర్చున్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా సరే మహా అయితే 5-6 కుర్చీలు పెట్టుకుంటాం, కానీ నువ్వు ఊరందరినీ తీసుకొస్తే కుర్చీలు ఉండవు. మనదేం షామియానా కాదు కదా, ఇల్లే కాబట్టి ఉన్నలో ఉన్నంత కుర్చీలో అతిథుల్ని కూర్చోబెట్టి ఆయన అర్చకుడే కాబట్టి ఓ పక్కన అలా కూర్చున్నాడు. చెప్పండి ఎందుకు వచ్చారో మీరు? ప్రధాన అర్చకుడు గారు మాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది, మీరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఏంట్రా చెప్పండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా, మీరే కదా ప్రధాన అర్చకులు, ఈ టెంపుల్ని ఏం చేస్తామంటే మేము ఒకటి స్థాపించాము, ఒక సంస్థ. మా సంస్థలో మీరు మీ టెంపుల్ తరఫున మద్దతు పలకాలి. మద్దతు జై శ్రీరామ్ అనాలి. రామరాజ్యం పేరుతో నేను ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఈ దేశంలో ఏదైనా ముస్లిం హిందూ దాడి జరిగినా ఇంకేమన్నైనా జై శ్రీరామ్ అని మేము గొడవలకు వెళ్తే మాకు మద్దతుగా చిలుకూరు బాలాజీ టెంపుల్ టీం వచ్చింది, బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్ తరఫున వీళ్ళు వచ్చారు, కోటప్ప కొండ తరఫున వాళ్ళు వచ్చారు, రామప్ప టెంపుల్ తరఫున వీళ్ళు వచ్చారు, అష్టలక్ష్మి టెంపుల్ తరఫున వీళ్ళు వచ్చారు. అన్ని గుళ్ళు మాకు మద్దతు తెలుపుతున్నాయి అన్నట్టు ఉండాలి. సో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన గుళ్ళు మాకు మద్దతు తెలిపితే మేము ఏం వాగినా అది దానికంటూ ఒక ప్రత్యేక డిమాండ్ ఏర్పడుతుంది. ఓకే, మాకు అది కొంచెం అంటే లైక్ సహాయపడుతుంది అనేలాగా వాళ్ళు ఏదో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు విషయం ఏంటి, ఈయన దానికి ఒప్పుకోవాలి. వీళ్ళ మొహాలు చూస్తుంటేనేమో ఏ ఉగ్రవాదులో తీవ్రవాదుల్లా ఉన్నారు, ఆ లాంగ్వేజ్ చూస్తేనేమో పచ్చి బూతులు. రామరాజ్యం అంటున్నారు కానీ జై శ్రీరామ్ అనడానికి కూడా అర్హత లేని నోర్లు. ఓకే,
ఆ గెటప్పులు, ఆ వాలకం అవంతా చూస్తే వీధి రౌడీల్లా ఉన్నారు. ఓకే. ఆ వీడియోలో చూస్తుంటే వీళ్ళు ఆయన ఏదో క్వెషన్స్ అడుగుతుంటే ఆయన చెప్పలేకపోతున్నట్టు కనిపిస్తుంది. అంటే వీళ్ళకి తెలిసింది అందరికి తెలియాలని ఉందంటారా అసలుకి అట్లా క్వెషన్లు ఆయన అడగటం గాని? బెదిరిస్తున్నారు, ఆ! ఆయన ఏమో చెప్పట్లా. వీళ్ళకి కావాల్సింది ఏంటో నాకు అర్థం కాల. ఆయన కూడా పాపం బాధపడి ఏడుస్తున్నాడు. ఇదేం కర్మరా బాబు నాకు. ఇప్పుడు ప్రధాన టెంపుల్స్ అంటే ఇవే. మన హైదరాబాద్లో చిలుకూరు బాలాజీకి మంచి ఇది ఉంది, వీసా దేవుడు అంటారు. నీకు వీసా కావాలంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలి అని ఒక ఇది ఉంది. ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడు వీడు, ఇక మీదట నీకు భక్తులు కూడా తగ్గిపోతారు. ఎందుకు అంటే ఆల్రెడీ అమెరికా వెళ్ళగొడుతున్నారు అందరూ. ఇక ఇప్పుడు కొత్తగా వీసాలు అప్లై చేసి ఎవడు పోయే దాఖలాలు అయితే లేవు. కాబట్టి నీ దగ్గరికి భక్తులు కూడా తగ్గుముఖం పడతారు. ఓకే. నువ్వు ఏదేమైనా సరే మాకు కొంచెం మద్దతుగా పలికితే నీకు కూడా ఏదో ఒకటి మంచి చెడు మేము చూసుకుంటాం. నీకు ఎప్పుడైనా అవసరం అయితే మేము కూడా వస్తాం. ఇంకేమైనా అవసరాలు ఉన్నా చెప్పు, తీరుస్తాం, ఆరుస్తాం అన్నట్లు చెప్తే అసలు ఇది ఎక్కడి గొడవ? ప్రధాన అర్చకుడు ఇంటికి ఎవడైనా ఏమండి నేను రేపు వచ్చి స్వామివారికి కిరీటం పెట్టాలనుకుంటున్నాను, ఎలా పెడితే బాగుంటుందని అడిగే వాళ్ళు ఉంటారు. మీ గుడిలో పెళ్లి చేసుకోవచ్చా అండి, పర్మిషన్ ఉందా అని అడిగే వాళ్ళు ఉంటారు. ఓకే. ఇంకేమైనా అడుగుతారు. హోమం గట్రా చేసుకోవచ్చా అండి, మీరు ఏమైనా సహాయపడతారా అంటారు. చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే అక్కడ హుండీ ఉండదు. భక్తులకి దేవుడు తనివి తీరా, అండ్ నువ్వు కళ్ళు మూసుకొని దండ పెట్టుకుంటావు ఇలా కదా, వాళ్ళు తిడతారు నిన్ను, ఏయ్ కళ్ళు తెరవయ్యా అంటారు. ఎందుకు? అంత దూరం నుంచి వచ్చింది దేవుడిని చూడడానికే కదా, నువ్వు దేవుడు ఎదురుగా పడి ఇట్టు ఇంకెందుకు? వాళ్ళు అలా చెప్తారు అక్కడ. రే బాబు తనివి తీరా దేవుడిని చూసుకో, నువ్వు కాసేపు ఉంటావు అంతే, ఒక తిప్పుడు. తర్వాత ఆ పక్క వెళ్ళాక కళ్ళు మూసుకొని ఏ గాలో వేలో చెట్టో పొట్టో చూసుకొని నీ కోరిక తీర్చుకో, తప్పు లేదు. అక్కడ నువ్వు వచ్చింది చూడటానికి, చూడు, మనస్ఫూర్తిగా చూడు, ఆ రూపాన్ని చూడు అని వాళ్ళు చెప్తారు. హుండీలో రూపాయి వేయడానికి వీల్లేదు, వాళ్ళు హుండీలో ఉండవు, వాళ్ళు తీసుకోరు. అవును, మంచి ఆచారం, మంచి టెంపుల్ ఇది. అవును, అందుకే చాలా పేరు ఉంది. చిన్నదే, ఇంకా పెద్దగా ఏం కట్టలా, ఎలా ఉన్న టెంపుల్ అలాగే ఉంది. అది వెళ్ళగానే అవి దొరుకుతాయి, ఇట్లా రాసుకుంటూ 108 తిరుగుతా టిక్కులు కొట్టుకుంటా ఉంటారు. ఓకే. బాగుంటుంది టెంపుల్, ఆ వాతావరణం అదంతా కూడా. నాకు చిలుకూరు టెంపుల్ దగ్గర స్టార్ ఫ్రూట్స్ ఇష్టం, అవి అక్కడే దొరుకుతాయి. ఓకే. స్టార్ ఫ్రూట్స్ ఆ చుట్టుపక్కల ఏదో ఫామ్ హౌస్ నుంచి అక్కడ అమ్ముతారు. అండ్ దంచుకునే ఉంటాయి చూసావా, వెల్లుల్లి అవి దంచుకునేవి, అవి బాగుంటాయి, గిన్నెలాగా ఉంటాయి. అవి కొన్ని ఉంటాయి చిలుకూరులో కొనేటివి. అంటే వీటి కోసం అంటే వెళ్ళినప్పుడల్లా ఇదేదో కొనుక్కోవచ్చు అని ఒక థాట్ వస్తుంది. ఆ షాపింగ్ కూడా చిల్లా చిత్కా షాపింగ్ బాగుంటాయి. మనం కార్లలో ముందే పెట్టుకోవడానికి కొన్ని ఉంటాయి, బాగుంటాయి. సో ఇది సంగతి ఓవరాల్గా. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయితే చేశారు, వీళ్ళని రిమాండ్కి అయితే తరలించారు. మరి వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? పోనీ మంచే చేయాలనుకున్నారేమో, వీళ్ళకి చెప్పడం రాలేదేమో తెలియదు, లేదా వీళ్ళ వల్ల మనకి హైందవ ధర్మానికి కూడా ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. బికాజ్ వీళ్ళు ఎవడో ఎలాంటి వాళ్ళో కూడా మనకు తెలియదు. బట్ ఓవరాల్గా అయితే సౌందరరాజన్ అని మన రంగరాజన్ వాళ్ళ నాన్న, ఆయన వెళ్ళి కంప్లైంట్ పెడితే 2 రోజులు అయింది ఆల్రెడీ ఇది జరిగి. ఇప్పుడు ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. 2 రోజులైనా వీళ్ళు ఎందుకు చెప్పలేదు అనే దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. రేపు మాపో తెలిసిపోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.